ఇక పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై విశాఖవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపిందని వామపక్ష నేతలు విమర్శించారు. డీజిల్ పెట్రోల్ ధరల మార్పుపై సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. చమురు సంస్థలో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ₹3 పైన పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో వామపక్ష నాయకులు అయితే ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కార్మిక సంఘ నాయకులు వారి మాటలు అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు ₹3 పైన పెంచిన పెట్రోల్ డీజిల్ ధర దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఒకసారి? భారత ప్రధానికం తాము చేయని తప్పుకు ఈరోజు ధరల పెరగడం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం, మంది అలేని విధానం. ఇరాన్ మన మిత్ర దేశం, దాంతో వాణిజ్య వ్యాపార ఒప్పందాలు మనకు ఉన్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణతో కూడుకున్నాయి. ఆ సమయంలో కూడా ఇరాను మన దేశం తాలూకా ఆయిల్ నౌకలకి ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయడం కోసం అంగీకరించింది. ఆ విధంగా తన మిత్ర దేశం తాలూకా ప్రాధాన్యతని గుర్తించి అమలు చేసింది. కానీ ఈరోజు అమెరికా మొత్తం హార్మోజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా మన దేశంతో నౌకల్ని ప్రపంచ దేశ నౌకల్ని కూడా పూర్తిగా దిగ్బంధం చేసింది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వల్ల ఆటోమేటిక్ గా నిత్యం సరుకులు పెరుగుతాయి, రవాణా వ్యవస్థలకు దీన్ని తీవ్ర పెనువారం ఉండే అవకాశం ఉంది. అంటే సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఏమైనా చూడొచ్చు. మోడీ గారు కావాలని కుట్రపూరితంగా ప్రజల మీద దాడికి ఎక్కువ పెడుతూ ఉన్నాడు. మొత్తం ప్రజలతో మీద భారాలు వేసి సంపదనంతా అంబానీకి, అదానికి కట్టబెడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తే ఎన్నికలకు ముందు ఏ విధమైన ఆయిల్ కొరతలు లేవన్నాడు. ఈ రోజున ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద ₹993 ధర పెంచాడు. ఒక్క గ్యాస్ ధర పెరిగితేనే మనం తాగే టీ దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు విపరీతంగా రేట్లు పెంచారు. టీ బిల్లు మీద కూడా ₹5 అదనంగా టీకి పెంచారు, ₹10 పైన టిఫిన్లకు పెంచారు, ₹20 నుంచి ₹40 దాకా భోజనం మీద పెంచారు. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధర పెరిగితే మొత్తం ప్రజలు ఉపయోగించే అన్ని వస్తువుల మీద, సినిమా టికెట్లు కానీ, రవాణా ఛార్జీలు కానీ, ఆహార ధాన్యాలు కానీ, మొత్తం A to Z అన్ని వస్తువుల ధరలు కూడా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజున ఏ వస్తువు తయారవ్వాలన్నా పెట్రోల్, డీజిల్ రవాణా లేకుండా అవదు, ట్రాన్స్పోర్ట్ లేకుండా. అటువంటిది ప్రజల యొక్క నడ్డి విరగొట్టడం తప్ప మరొకటి కాదు. ఒకేసారి ₹3 పెంచడం గతంలో ఎప్పుడూ చూడలేదు. 20 పైసలు, 40 పైసలు, 70 పైసలు, రూపాయి ఇంతకు మించి ఎప్పుడూ పెరగలేదు. అలాంటిది ₹3.33 ఒకేసారి పెంచారు. ఈ పెరుగుదల ఇప్పుడుతో ఆగదు. ఫైనల్ గా ఇప్పుడు కుమార్ గారు చెప్పినట్టు ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వల్ల దాన్ని పెంచడంతో ఒకేసారి ఈ హోటల్ రంగం సంబంధించి ఫుడ్ ఇవన్నీ కూడా ఒకేసారి పెంచడం జరిగింది కమర్షియల్ గ్యాస్ వల్ల. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుదల ఆటోమేటిక్ గా రవాణా వ్యవస్థ పడుతుంది. సామాన్లు అన్ని రేట్లు, కూరగాయలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్ని ఆటోమేటిక్ రేట్లు ఇంక్రీజ్ అవుతుంది. సో రేట్లు తగ్గించే వరకు, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకపోతే మీరు ఏం డిమాండ్ చేస్తారు? తగ్గించే వరకు మీరు ఎలాంటి పోరాటం చేయాలి? మోడీ గారు ప్రజలకు ఇచ్చిన హామీ ఒకటే, చేసింది ఒకటే. ఎవరైతే పెట్రోల్ డీజిల్ మీద ఆధిపత్యం ఉందో వ్యాపారస్తులకి, వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు మోడీ. మోడీ ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే వాళ్ళకి ఊడిగం చేయడానికే పనిచేస్తున్నాడు. ఈరోజు ఊడిగం ఎందుకు చేస్తున్నాడంటే మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బులు కావాలంటే వాళ్ళు ఇచ్చారు. అందుకని 5 రాష్ట్రాల్లో గెలిచాడు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మోడీ ఎవరి కోసం చేస్తున్నాడంటే అత్యంత ధనవంతుల కోసం, అంబానీ, అదానీల కోసం పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మంచి నూనె మీద ఆల్రెడీగా ఉదయం ఎప్పుడైతే పెంచిందో ఇప్పటికి ₹2 పెరిగింది. ఒక ప్యాకెట్ మీద ₹2 పెరిగింది. నిత్యావసర వస్తువులు అన్నిటి మీద కూడా పెరగడం అనేది జరిగింది. అత్యంత దుర్మార్గంగా ఈరోజు మోడీ ఉన్నాడు. మోడీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు పొదుపు చర్యలు అంటున్నారు కానీ అత్యంత దొంగ నాటకాలు ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి దొంగ నాటకాలు అంటే ప్రజలకి చెప్తున్నారు తెల్లవారులేసి, ఇగో ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఇంత ఉపాధి వస్తుందని చెప్తున్నాడు. ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఉపాధి లేదు, తిందామంటే తిండి లేదు. అత్యంత దైత్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతకడం అనేది జరుగుతుంది. అందుకనే రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేయగలుగుతాం.
మొత్తానికి ఏదైతే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. ఈ పెంపుదల వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పటికే ఏదైతే గ్యాస్ సంబంధించి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెంపుదల వల్ల ఇప్పటికే హోటల్ రంగం అంతా కుదేలైపోయింది. మరోవైపు ఈ గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచడం వల్ల సామాన్య ప్రజలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు లేవు. అన్ని రేట్లు ఆ హోటల్లో టిఫిన్ కానీ మీల్స్ కానీ అన్ని కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య రవాణా రంగం ప్రధానంగా పడే అవకాశం. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా ఉపయోగపడే నిత్యావసర సరుకుపై దీని భారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకి మధ్యతర కుటుంబాలకి చాలా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పునరాలోచించి ఏదైతే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణం తగ్గించాలి, లేని పక్షంలో మరింత ఉధృతం ఈ ఉద్యమం చేస్తామని చెప్పి కూడా వామపక్ష నాయకులు చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం.